ఇక్కడ విచ్చేసిన విద్యుత్ వినియోగదారులందరికీ మరి కదిరి పట్టణ ప్రజలందరికీ నమస్కారం అండి. పిఎం సూర్యగర్ కింద మేము ఒక వెండర్ లాగా ఇక్కడ ఇన్స్టలేషన్ చేస్తున్నాము. దాదాపు 6 నెలల నుండి ఈ పిఎం సూర్యగర్ స్కీమ్ దగ్గర కదిరిలో ఒక అవగాహన సదస్సు ఇస్తున్నారు. ఇంకా వినియోగదారులకు ఇంకా ఇక్కడ అనేక అనుమానాలు ఉన్నాయి. సో ఎలా పనిచేస్తుంది ఏమని. మేడం రండి మేడం, కూర్చోండి. ఇప్పుడు ప్రజెంట్ ప్రోగ్రామ్ GST 2.10 అంటే మనము ఈ సూర్యగర్ కింద ప్యానల్స్ కింద ఎంత రేట్ తగ్గుతుంది మనం ఈ స్కీమ్ కింద GST తగ్గింది కాబట్టి దాని గురించి నేను రెండు విషయాలు చెప్తాను. ఇంతకుముందు పిఎం సూర్యగర్ 3 కిలోవాట్స్ పెట్టుకుంటే మనకు స్లాబ్ రేటు GST 18% ఒకటి, సర్వీస్ పోర్షన్ 12% ఉంది. అది యావరేజ్గా ఇప్పుడు 8.9%. అంటే మన సిస్టమ్ ఒకటి 2,30,000 అయ్యే సిస్టమ్ ఇప్పుడు ఇంకా 10,500 తగ్గిపోయింది. సో వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ 3 కిలోవాట్ సిస్టమ్ అంటే 500 2,000 వచ్చే బిల్లు 2,30,000 కాస్ట్ ఇంకా తగ్గిపోయి 2,19,500 రూపాయలు అంటే 10,500 సిస్టమ్ మీద తగ్గిపోయింది. అదే 2 కిలోవాట్ సిస్టమ్ పెట్టుకుంటే మనకు అయ్యే ఖర్చు 1,80,000 ఉంటే దాంట్లో 10,500 తగ్గిపోయింది. సో వినియోగాలందరూ ఈ GST మనకు ఏదైతే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకు ప్రయోజనాలు కలిగించిందో 18%, 12%, 18%, 5% అయిపోయిందని దాన్ని అందరూ వినియోగించుకోండి. అలాగే కదిలో మనం ఈ GST పక్కన పెడితే వినియోగదారులందరూ చాలా మంది ఇంకా అవగాహన లోపం ఉంది. సో అందరూ ఇంకా ఈ ఇంట్రెస్ట్ రేట్ల గురించి క్యాలిక్యులేషన్ పెడుతున్నారు. చాలామంది అంటే మనం పక్కన ఊర్లను కంపేర్ చేసుకుంటే మన ఇన్స్టలేషన్ చాలా తక్కువ ఉన్నాయి. ఎన్ని విధాలుగా మనం అంటే మన కదిరి ఓకే కానీ పక్కన తనకల్లు మొద్దుగుబ్బ ఇటు సైడ్ ఏరియాలో ఇంకా అవగాహన లేదు. సో GST తగ్గింది కాబట్టి రేట్లు తగ్గినాయి పూర్తిగా. అంటే 2 లక్షల రూపాయలు మనకి ఈ సిస్టమ్ అయితే 2 లక్షల రూపాయలు లోన్ వస్తుంది. డౌన్ పేమెంట్ ₹1 కట్టకుండా మొత్తం సిస్టంలోనే మనకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది మన బిల్లు కట్టకుండా 2,250 రూపాయలు మనం EMI పెట్టుకుంటే ఆ 250 రూపాయలనే మనకు అయిపోతుంది. సో జీరో ఇన్వెస్ట్మెంట్తో ఒక సిస్టమ్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో అందరూ ప్రజలందరూ మనం ఇక్కడ లైవ్ డెమో కూడా పెట్టాం ఈరోజు కాలేజ్ సర్కిల్లో. మీరు ఎవరైనా వినియోగాలు వచ్చి చూసుకోవాలన్నా ఒకసారి చూసి మన సిస్టమ్ రిజర్వ్ ఇచ్చారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.